2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. ఆ రోజు 2000 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం. మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండో విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. సో మా రిక్వెస్ట్ వల్ల కూడా ఇవాళ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష. సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష. వాళ్ళకి ఏమైతుందంటే అధ్యక్ష, కరెంట్ బిల్ కట్టకపోతే కట్ అయిపోతుంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే కట్ అయిపోతుంది, వాటర్ బిల్లు కట్టాల్సిందే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు 15 నెలలు 2 ఏళ్లు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితి.